నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. అందరికీ నమస్కారం. మానవత్వం, సామాజిక విలువలు, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, అంకితభావం, దైవం పట్ల భక్తి, సాంప్రదాయ ఆచరణ మొదలగునవి నశించిపోతున్న ఈ ఆధునిక కలికాలంలో మన సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం వేద విశేషాలు, పురాణాలు, రామాయణ మహాభారత సారాంశం, విష్ణుతత్వం, హైందవ సంస్కృతి సంప్రదాయాలను 10 మందికి పంచుతూ మన తర్వాత తరాలకు కూడా ఈ వేదామృతం చేరాలని మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఆదరించండి. వీడియో మొత్తం చూసి మీ సందేహాలను, అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. వైదేహీ సహితం సురద్రుమదలే హైమే మహామంటపే మధ్యే పుష్పక మాసనే మహిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వమునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం రామం భజే శ్యామలం. శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. మనమంతా కూడా నీటిని చిలికితే నెయ్యి రావచ్చేమో. శ్రద్ధగా ఆలకించండి. నీటిని చిలికితే నెయ్యి రావచ్చు. ఇసుక నుండి తైలము, నూనెను కూడా తీయవచ్చు. అంటే అసంభవమైనటువంటి కార్యాలు సంభవం కూడా అవుతాయి. ఎందుకంటే మనం చేసే ప్రయత్నం బట్టి. బాగా కష్టపడితే ఏమో నీటిని చిలికితే నెయ్యి రావడం, ఇసుకను బాగా ప్రాసెస్ చేస్తే తైలం కూడా రావచ్చేమో. కానీ బిను హరి భజన నభవతరియా, బిను హరి భజన నభవతరియా, బిను హరి భజన నభవతరియా యహ సిద్ధాంత అపేలా మసకహి करई बिरंचि प्रभु, मसकहि करई बिरंचि प्रभु आज ही मसकते हीना बिनु हरि भजन न भवतरिया यह सिद्धांत अपेला बिनु हरि भजन न भवतरिया హయః సిద్ధాంత అపేలా. అంటే నీటిని చిలికితే నెయ్యి రావచ్చు, ఇసుక నుండి తైలం తీయవచ్చు ఏమో. కానీ హరిని సేవించకపోతే ఈ సంసార సాగరం నుండి బయటపడటం అనేది దుర్లభము. ఇది తిరుగులేని సిద్ధాంతం. ఎందుకంటే ప్రభువు గనక సంకల్పిస్తే, స్వామి గనక సంకల్పిస్తే దోమను కూడా బ్రహ్మను చేయగలడు. ఆయన బ్రహ్మను సైతం దోమ కంటే తుచ్చప్రాణిగా చేయగలడు. అందుకనే అనేక మంది ప్రతిభావంతులు, యోగులు, ఋషులు, మునీశ్వరులు, ధ్యాన ధారణ శక్తి అపారంగా కలిగిన వారు
భగవంతుని సేవలో వారి జీవితాన్ని అంకితం చేశారు, పునరంకితము అయ్యారు. असविचारित जिसंशय రామ హి భజహి ప్రబీణ. రామ భజన తప్ప ఇంకొక ధ్యానం లేకుండా, ఇంకొక ధ్యాస లేకుండా ఉన్నారట. ఎందుకంటే ఒక పరమ సిద్ధాంతం, హరిం నరా భజంతే దుస్తరం తరంతి తే बिनु हरि भजन न भवतरिया, 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 यह सिद्धांत अपेला, बिनु हरि भजन न भवतरिया, बिनु हरि भजन न भवतरिया. శ్రీహరి యొక్క కథ అనేక సార్లు చెప్పుకుంటూ ఉంటాం. భాగవతంలో, రామాయణంలో, మహాభారతంలో, మళ్ళీ ఇంకొకసారి మనం ప్రారంభించబోయే భగవద్గీతలో, విష్ణు పురాణంలో, గరుడ పురాణంలో 18 పురాణాలు. రామచరణ రతి జో జహా, బిను హరి భజన న భవతరియా. ఈ మాటలు చెప్పింది ఎవరు? రామచంద్రుడి యొక్క పాదపద్మాలను ఆశ్రయించి ఆ పాదపద్మాల వద్ద ఉన్నటువంటి తులసీ దళముల యొక్క ఆఘ్రాణంతో ఆ వాసనలు, సువాసనలను పీల్చి వాటిని ఆనందంతో ఆస్వాదించి ఆ వాసనలను, ఆ యొక్క పాదధూళిని, ఆ అమృత మహిమను అనుభవించినటువంటి తులసీదాస్ గారు చెప్పారు. అంటే ఎవరైతే అందులో అనుభవం ఉంటుందో, ఇప్పుడు మాతాజీ చెప్పారు కాబట్టి నేను కూడా పుల్లారెడ్డి స్వీట్స్కి వెళ్ళి బూందీ లడ్డు కొనుక్కొని తింటా. తులసీదాస్ గారు చెప్పారు, ఇంత అమృతమైనటువంటి సేవ మనది. దేవుని సేవ, భగవంతుని సేవ, భగవన్ నామస్మరణ ఇంత పరమ పవిత్రమైనది అని తులసీదాస్ గారు, అన్నమయ్య గారు, త్యాగరాజస్వామి, అనేక మంది ఋషులు, వేదవ్యాసుడు వీరంతా చెప్పారు. చెప్పిన దానికి అర్థం ఏమిటి? వారు అనుభవించి మనను, మీరు కూడా ఆ నాద సుధను, ఆ అమృత ధారలను స్వీకరించండి అని మనకు చెప్పారు. రామచరణ రతి దోజహ ఆధవా పదని బాణ బిను హరి. ఎందుకంటే రామచంద్రుని యొక్క చరణములలో అనురాగం కలిగిన వాడు, మోక్ష పదమును కాంక్షించేవాడు, అమృత తుల్యుడైనటువంటి వారు మాత్రమే ఈ కథను గ్రోలగలరట. అంటే ఆనందంతో స్వీకరించగలరు. ఎంతో మంది ఉన్నారు ఈ సృష్టిలో, ఈ ప్రపంచంలో. రామచరిత మానసాన్ని ఆనందంతో స్వీకరించగలిగేటువంటి అదృష్టం ఎంతమందికి ఉంటుంది చెప్పండి? చాలా తక్కువ మందికి. అందుకనే బిను హరి భజన నభవతరియా. వాల్మీకి రామాయణానికి, తులసీదాస్ యొక్క రామచరిత మానసానికి ముఖ్యమైనటువంటి భేదం ఏమిటంటే, రామచరిత మానసం సులభమైనటువంటి, అర్థమయ్యేటువంటి అవధ్ భాష, ఆ గ్రామీణ భాషలో ఉంది. ఉత్తర భారతదేశంలో వారందరికీ చాలా హాయిగా అర్థమవుతుంది. వాల్మీకి రామాయణం సంస్కృతంలో ఉంది. సంస్కృత పరిజ్ఞానం ఉన్న వారికి మాత్రమే
అది సులభంగా అర్థమవుతుంది. మిగతా వారికి కూడా అర్థమవుతుంది. కానీ సులభంగా చక్కగా అర్థం అవ్వాలంటే దాని యొక్క ఆ మాధుర్యం మనం తెలుసుకోగలగాలంటే సంస్కృత పరిచయం కొంత ఉండాలి. సరే, సంస్కృతమా, అవధ్ భాష అనేది పక్కన పెడితే అసలు ఆ రామనామమే అమృతం కదా! రామ కథ గిరిజామయి భరణి కలిమల సమని మనోమలహరణి సంస్కృతి రోగ సజీవన మూరి రామ కథ గవహి శృతి సూరి బినుమలహరణ ప్రభవతరియా यह सिद्धांत अपेला बिनु हरि भजन न भवतरिया భవతరి భవసాగరాన్ని దాటలేము. ఏం చేస్తుంది రామనామం? కలియుగంలో ఉన్న పాపాలను అంతరింపచేస్తుంది, మనోమాలిన్యాలను హరింపచేస్తుంది. ఈ రామ కథ జనన మరణ రూప వ్యాధిని నివారించేటువంటి ఒక సంజీవని మూలిక. ఈ కథను వేదములు, విద్వాంసులు వేనోళ్ల కొనియాడుతూ వచ్చారు. ఈ కథ వినేవారికి కానీ, వినిపించు వారికి కానీ, విశ్వసించే వారికి కానీ సంసార సాగరము సులభంగా దాటేస్తాంట. చూడండి, వినేవారికి, వినిపించే వారికి, విశ్వసించే వారికి అందరికీ కూడా అదృష్టాన్ని ప్రాప్తింపజేస్తుంది రామకథ. मन कामना सिद्धि नर पावा जे यह कथा कपट तजिगावा कहि सुनहि अनुमोदन करहि ते गोपद इव भवनिधि तरहि बिनु हरि भजन न भवतरिया यह सिद्धांत अपेला. అంత మనోహరమైనటువంటి సర్వ సుఖప్రదమైనటువంటి రామకథను ఎంతో విశేషంగా తులసీదాస్ గారి యొక్క చక్కటి మాటలలో మనం తెలుసుకుంటున్నాం. 84 లక్షల జీవరాశులు ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో ఉన్నాయి. తులసీదాస్ గారు అంటున్నారు, ఈ జన్మ లభించడమే ఎంతో దుర్లభమైంది. అబ్బా ఏం జన్మ అబ్బా, వెధవ జన్మ అనుకుంటూ ఉంటాం. మనకి విసుగు వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు, పిల్లలు బాగా ఇబ్బంది పెట్టినప్పుడు, అల్లరి చేసినప్పుడు, లేదా భార్యాభర్త ఇబ్బందులప్పుడు, బంధువులు మాట్లాడుకుంటున్నప్పుడు, తోటి కోడళ్ళు, అత్తలు యుద్ధాలు జరిగినప్పుడు అప్పప్ప ఏదో జన్మ ఎందుకు ఇచ్చాడు దేవుడు మనకి? కాదు, ఈ జన్మ లభించడం మిక్కిలి దుర్లభం. భగవంతుడు ప్రాణికోటిని అనుగ్రహించదలిచినప్పుడే ఆయా ప్రాణులకు తన పరమ పదమును ప్రసాదించడానికై మానవ జన్మనిస్తారు. మానవ జన్మిచ్చిన తర్వాత స్వామి బాగా తినండి, ఆహారం స్వీకరించండి, కష్టపడి పని చేసుకోండి, విలాసాలలో భోగ లాలసత్వంలో తేలి ఆడండి అని చెప్పడు. ఆహారం స్వీకరించాలి, ఎందుకంటే భగవంతుడు ఎంత జీవితాన్ని ఇచ్చాడో అంత జీవితాన్ని మనం నిర్వహించుకోవాలి. కాబట్టి కార్యక్రమాలు చేసుకోవాలి, నిష్కామ కర్మ. కానీ అత్యంత ఉపయుక్తమైన నవవిధ భక్తి మార్గాలలో ఏదో ఒక మార్గాన్ని మనం పాటించాలి. అనన్య భక్తి సంపన్నుడైన గోస్వామి తులసీదాస్ గారు, వారు పాపం వారి కుటీరంలో ఉన్నప్పుడు ఆయన ఎంతో దారిద్ర్యంలో ఉన్నాడు. ఆయన ఆ దారిద్ర్యంలో ఉన్నటువంటి ఆ పాపం ఆ పేద బ్రాహ్మణుడి ఇంటికి దొంగతనం చేయడానికి వచ్చారు ఇద్దరు. ఆయన పాపం ఆ చిన్ని పిలక వేసుకుని కూర్చుని రామచరిత మానసం రాసుకునేటువంటి పేద బ్రాహ్మణుడు. ఆయన ఇంట్లో ఏం దొంగతనం చేస్తారు? పాపం వచ్చే వాళ్ళకి ఏం తెలియదు ఆయన దగ్గర ఏం లేదని. చాలా మంది వస్తున్నారు, రామభజన చేస్తున్నారు కదా, ఆయన దగ్గర ఏదో బాగా ఉంది అనుకున్నారు. ఆ దుర్మార్గులైనటువంటి దొంగలు వస్తున్నప్పుడు ఆ దొంగలకు అదృష్టం ప్రాప్తించింది. చూడండి, రామలక్ష్మణులు ఆయన యొక్క ఆ పర్ణశాల ముందు నుంచుని, ఆ నివాసం ముందు నుంచుని కాపలా కాచి వారిలో మార్పును తీసుకొచ్చి రామలక్ష్మణులు వారికి ముక్తిని ప్రసాదిస్తారు. అంటే భగవంతుడు నిరంతరము మనకు కాపలాగా ఉన్నారు, మనతో పాటే ఉన్నారు. మనము తలుచుకుంటే స్వామి పలుకుతాడు, మనం తలుచుకోలేదా ఆయన కూడా అంతే.
నభూతో న భవిష్యతి. ఎందుకంటారంటే ఆ మాట సమస్త మానవాళికి అత్యంత పుణ్య ఫలితాన్ని ఇచ్చేటువంటి ఒక ఆణి ముత్యాన్ని మనకు తులసీదాస్ గారు అందించారు. నిజంగా బిను హరి భజన నభవతరియా శ్రీరామ 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 శ్రీరామ. రామబాణం మహిమ తెలుసుకున్నాం నిన్న. సుగ్రీవమిత్రం పరమ పవిత్రం సీతాకళ్ళత్రం నవమేఘ గాత్రం. శ్రీరామచంద్రుడి గురించి చెప్తుంటే ఆయన పరాక్రమం గురించి చెప్పుకుంటాం, కోదండం గురించి చెప్తాం, బాణముల గురించి చెప్తాం, తూణీరముల గురించి చెప్తాం. కానీ ఒక్క బాణం వేశాడండి రావణాసురుడి, ఆ ఛత్రం తొలగిపోయింది. మండోదరి యొక్క ఆ చెవి అలంకారాలన్నీ కూడా ఊడి కింద పడ్డాయి. ఎలా జరిగినాయో తెలియదు. రసభంగం జరిగింది, గర్వభంగం జరిగింది. మహా ఘోరాతి ఘోర అవమానం భరించాడు రావణాసురుడు. వాళ్ళందరూ అనుకుంటున్నారట కంపన భూమిన మరుత విశేష అస్త్ర శస్త్ర కచు నయన దేఖ. భూమి కంపించలేదు. ఇప్పుడు మన ఇంట్లో ఏదన్నా పైనుంచి షాండిలీస్ అవన్నీ కింద పడ్డాయి అనుకోండి, ఏమంటాం? భూమి కంపిస్తేనే అన్ని ఊడి కింద పట్టడమో పక్కకి జరగడమో జరుగుతాయి. ఉన్నట్టుండి గొడుగు పడిపోయింది, చెవులుకున్న టడాలను కింద పడ్డాయి. सोचे ही सब निज हृदय मझारी असगुण भयउ भयंकर भार दशमुख देखि सभा भय पाए बिहसी बचन कह जुगति बनाई राम श्री राम श्री राम श्री राम. అత్యంత మనోహరమైనటువంటి గగుర్పాటు పొడిచేటువంటి సన్నివేశాల్లోకి వెడుతున్నాం రామాయణంలో మనం. అందరూ కూడా భయంకర అపశకునంగా భావించారట. భూమి కంపించలేదు, గాలి లేదు, వాన లేదు, ఏమీ లేదు. ఉన్నట్టుండి గొడుగు కాస్త వీరి కింద పడింది, చెవులుకున్నవి కింద పడ్డాయి. అంటే ఎంత తీక్షణంగా రామబాణం ఉందో చూడండి. మండోదరి యొక్క చెవులకున్నటువంటి ఆ అలంకరణాలు ఊడి కింద పడ్డాయి. ఆభూషణములంటే ఎంత ప్రెసిషన్. సభలోని వారందరూ భయ విహ్వలు అయిపోతే రావణాసురుడు కృత్రిమంగా నవ్వుకుని, నా తలలు తెగిపడుటయు శుభకరమే అయినప్పుడు మకుటము కింద పడుట అపశకునము ఎట్లా అవుతుంది? నా తల తెగిపడితే కింద మళ్ళీ తల వస్తూ ఉంటుంది. అది రావణాసురుడి యొక్క అదృష్టం. సరే, అందరూ వెళ్ళిపోయి హాయిగా నిద్రపోండి అని చెప్పాడట. మండోదరికి విచారం పెరిగిపోయింది. జబతే శ్రవణ పూరమహి ఖసెవు. చెవులకున్నటువంటి అలంకరణాలు కింద పడిపోయినాయి. కనుల నిండా నీరు వస్తోంది. మనసులో భయం స్టార్ట్ అయింది ఆవిడికి. ఏమి జరుగుతుందా భర్భవు? ఎందుకంటే సంథింగ్ ఈజ్ రాంగ్ గోయింగ్ టు హ్యాపెన్. ఆవిడికి తెలిసిపోయింది అది. సజల నయన కహ జుగ కర జోరి సునహు ప్రాణపతి బినతి మోరి. మళ్ళీ రావణాసురుడి దగ్గరికి వెళ్ళింది, పాదాలు పట్టుకుంది. రాముడితో విరోధం మానండి, అతని యందు విరోధభావమును మనస్సు నుండి పక్కకు తొలగించుకోండి. చూడండి, హరిని స్మరించకపోయినా పర్వాలే, హరిని విరోధంతో ఉండకూడదు. స్వామిని విరోధంతో చూస్తే గనక స్వామి తప్పకుండా మధుకైటబులకు జరిగినది, హిరణ్యాక్షి హిరణ్యకశిపులకు జరిగినది, సమస్త రాక్షస గణాలకు జరిగినదే జరుగుతుంది. విశ్వరూప రఘువంశమణి కరహు భజన విశ్వాసు. రఘువంశ శిరోమణి అయిన రామచంద్రుడు విశ్వరూపుడు. జగత్తంతా కూడా ఆయన రూపమే. చతుర్దశ భువనాలు స్వామితో నిండి ఉంది. అందుకే విశ్వాంతర్యామి, విశ్వమంతా వ్యాపించిన వాడు కాబట్టే విష్ణువు. పద పాతాళ సీసాజధామా అపరలోక గాగభిశ్రామ. ఆవిడంటోంది పాతాళం నుంచి సమస్తము కూడా బ్రహ్మలోకము, సమస్తము అన్ని అంగములు స్వామి, ఈ లోకాలన్నీ కూడా స్వామి యొక్క అంగములు. ఊహించండి, మనం కేవలం ఇంత ఎత్తు మూర్తులను లేదా మన వెంకటరమణమూర్తిని చూస్తాము అంతే. కానీ అదే వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య వైభవము, విశ్వాంతర్యామి కింద స్వామిని ఊహించండి. ఆనంద నిలయంలోంచి స్వామి ఆకాశంలో ఎక్కడో స్వామి యొక్క శిరస్సు, పాదములు పాతాళంలో.
విశేషమైనటువంటి వైభవం మనం గనక దర్శిస్తే जासुघ्रान अश्वनी कुमार निसियरु दिवस निमेष अपार श्रवण दिशाद सभेद बखाणि मारुत श्वास निगम निज बाणि अधर लोभजनु दसन कराळ मायाहास बाहु दिगपाल आननानल अंबुपति जीह उतपति पालन प्रलय समीह रोमराज अष्टादश भार अस्थि शैल सरितान सजार उदर उदधि अधगो जातन जगमय प्रभुक बहुकल्पना సూర్య చంద్రులే స్వామి కనులు. కేశరాశి మేఘ సమూహం. ఈ మేఘాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కేశములట. అశ్వని కుమారులు ఇద్దరు కూడా నాసికా రంధ్రములు. ఆయన యొక్క కనురెప్ప పాటు వలన రాత్రింబవళ్ళు ఏర్పడుతున్నాయి. రాత్రి అంటే కన్ను మూస్తే రాత్రి, కన్ను తెరిస్తే పగలు. ఆయన చెవులు దశ దిశలు. శ్వాసయే వాయువు. ఆయన వాణి అయిన వేదములు నడుపుతున్నవి. లోభమే ఆయన అధరము. భయంకరమైన దంత సమూహమే మృత్యు దేవత. స్వామి యొక్క దంత సమూహమే మృత్యు దేవత. స్వామి చిరునవ్వు ఉంది చూడండి. సుమనోహరం చిద్విలాసం సుమనోహరం చిద్విలాసం సుమనోహరం సచిదానందం సుమనోహరం శ్యామలం. సుమనోహరమైన రూపం. చిద్విలాసం అంటే చిరు దరహాసం. ఆయన దరహాసమే మాయ. స్వామి యొక్క ఆ నవ్వులోనే ఆ మాయంతా ఉందట. ఎందుకంటే స్వామి నవ్వుతున్నాడంటే ఈ మాయలో మనందరినీ పడవేసి పరీక్షిస్తున్నాడు. దిక్పాలురు అతని భుజములు, అగ్ని స్వామి ముఖము, వరుణుడు నాలుక, సృష్టి స్థితి లయములు ఆయన నిత్య కృత్యములు. బట్ స్వామి నిత్య కృత్యాలు ఏమిటి? సృష్టి స్థితి లయలు. అష్టాదశ విధములైన అసంఖ్యాక వనస్పతులు స్వామి యొక్క రోమావళి. పర్వతములే ఆయన ఎముకలట. నదులు అతని నరములు. సముద్రమే అతని యొక్క ఉదరము. కింది ఇంద్రియములు నరకము. ఈ విధంగా ప్రభువు జగన్మయుడు. ఉదర ఉదది అధగోజాతన జగమయ ప్రభుక బహుకల్పన అహంకార శివ బోధియజ మనససి చీత మహాన. శివుడే అతని అహంకారం, బ్రహ్మ అతని బుద్ధి, చంద్రుడు అతని మనస్సు. చూడండి, ఎక్కడ చూసినా చంద్రుడు మనోకారుడు. మనస్సుకు అధిదేవత చంద్రుడు. అందుకే ఎవరికైతే చంద్రుడు వీక్ ఉంటారో వారు కొంచెం జాతకంలో చంద్రుడు వీక్ ఉన్న, రవి నీచంగా ఉంటే గనక దృష్టి దోషం ఉంటుందని, చంద్రుడు నీచంగా ఉంటే అంటే ఉండకూడని స్థితిల్లో ఉంటే గనక జాతకంలో స్థానాల్లో ఉంటే అప్పుడు వారు మనోవికారాలతో ఉంటారని. అంటే కొంచెం పిచ్చివారు అంటాను చూడండి, ఆ విధంగా ఉంటామని. స్వామి చిత్తము ఆ పరబ్రహ్మ స్వరూపానికి చిత్తమే విష్ణువు. చరాచర రూపుడైన భగవంతుడే మనుష్య రూపుడైన శ్రీరాముడుగా అవతరించాడని మండోదరి ఇంత విశదంగా చెప్తోందట రావణాసురుడికి. నాయనా వినవయ్యా బాబు, నా ప్రాణం తింటున్నావు. ఏమి చెప్పాలయ్యా బాబు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య అవతారమే రాముడు. నా మాంగళ్యం శాశ్వతంగా నిలబడాలంటే ఆయన చరణములపై నీ యొక్క భక్తిని పెట్టి హాయిగా ఉందాం అనగానే చూడండి, దరిద్ర దేవత బాగా తాండవిస్తుంటే మంచి మాటలు చెవికెక్కవు. ఆ భార్య వచనాలన్నీ విన్నాడట, గేలి చేయడం మొదలెట్టాడట. చేసి స్త్రీ హృదయంలో 8 దోషాలు ఉంటాయని చెప్తారు కవులు అంటాడట. చూడండి, మూర్ఖత్వంలో కూడా కవిత్వం. అసలు చేసేదే మూర్ఖ పని, చేసిందే ఒక ఘోరమైన పని. మొట్టమొదట చేసిన తప్పేమిటి? సీతమ్మను చెరపట్టడం. జగన్మాత అయినటువంటి శ్రీ మహాలక్ష్మి అయినటువంటి సీతమ్మను చెరబట్టి తెచ్చి, ఇప్పుడు ఎవరి నెత్తిన కుంపటి వాళ్ళు పెట్టుకున్నట్టు ఆ అగ్నిని తెచ్చి తన లంకలో కూర్చోబెట్టుకున్నాడు. ఆయన మొత్తం లంకంతా కాల్చేసింది. ఆయన అన్న 8 దోషాలు ఏంటో చూడండి. స్త్రీలు
సాహసము, అనృతము, చాపల్యము. అనృతము అంటే కొంచెం ఆలోచనలు పరిపరి విధాలా పరిగెడుతూ ఉండటం, మనోచాపల్యం ఉండటం, మాయ, భయము, అవివేకము, అపవిత్రత, దయారాహిత్యం అనేటువంటివిట. నీవు రాముణ్ణి బాగా పొగిడి నన్ను దోషపూరితంగా హేళన చేస్తున్నావు. నువ్వు ఈ చరాచర విశ్వమంతయు నా గుప్పిటలో ఉంది. నా గుప్పిట్లో చరాచర విశ్వమంతా ఉంది. సో సబ ప్రియా సహజ బసమోరే సమజి పరా ప్రసాదా బతోరే. మొత్తం ప్రపంచమంతా నా గుప్పిట్లో ఉంటే పిచ్చిదానా నీవేం మాట్లాడుతున్నావమ్మా? నీ దయ వలన నాకు తేట తెల్లమయ్యింది ఏమిటంటే నీవు నా వైభవం చెప్పావు. నువ్వు బ్రహ్మ, రుద్రుడు, అష్టదిక్పాలకురు అందరూ చూడు ఎట్లా ఉన్నారో. స్టాచ్యూ అనగానే నుంచున్నట్టు నుంచున్నారట వాళ్ళంతా. పాపం అలా ఉంచున్నారు వాళ్ళంతా. నీవు నన్ను గేలి చేస్తున్నావా అని. అజ్ఞానంతో అతడు మాట్లాడుతున్న మాటలన్నిటికీ మండోదరి చాలా బాధపడిందట. బాధపడి ఇక ఏం చెప్తుంది ఆవిడ? మూర్ఖత్వంతో ఉన్నాడు భర్త, ఏం చెప్పే స్థితి కూడా లేదు. అయితే రఘునాథుడు ప్రాతకాలమే లేచాడు. ఇంకా అయిపోయింది అతని గోల్, అక్కడ అయిపోయింది రావణాసురుడిది. రామచంద్రుడు పొద్దున్నే లేచి జాంబవంతుడు శ్రీరాముని చరణాలకు మొక్కి పలికాడట. ప్రాణుల అంతఃకరణమునందు నివసించువాడా. చూడండి, అంతఃకరణ చతుష్టయము. స్వామి తన మాయతో మనకు పరీక్ష పెడుతున్నాడు. ఒక ఎగ్జామ్ ఉంది. ఇదంతా మనం జీవితం అంటే ఒక పరీక్ష. ఈ జీవితం స్వప్న సౌధంగా అనుకుంటాం మనం. స్వప్న సాగర తీరం ఎవరో కవి గారు రాశారు. జీవితం స్వప్న సాగర తీరం వెలుగు నీడల వేదం. వెలుగు నీడ రెండు ఉంటూనే ఉంటాయి. స్వప్న సాగరం అంతా ఊహల్లో ఉంటాం మనం. సాగే నీ పయనం అలా ఇలా. అందరం వింటాం, పాటలందరం వింటాం, కానీ దాంట్లో అంతర్లీనమైన అర్థాన్ని గ్రహించాలి. ప్రాణుల అంతఃకరణముల యందు వసించువాడా. స్వామి మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడన్న నిజం గనక మన మనస్సులో బాగా సింక్ అయితే ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మార్గం నుంచి తప్పుకోం. బుద్ధి బల తేజములకు ధర్మ గుణములకు నిధానమైన వాడా. నాకు తోచిన సలహా ఇస్తానని చెప్తున్నాడట జాంబవంతుడు. ఏమిటా సలహా? మనం యుద్ధానికి వచ్చాం, ఒక దూతను పంపిద్దాం. మళ్ళీ ఇంకొకసారి హనుమంతుడు దూత కాదు, అఫీషియల్ దూత కాదు. సీతమ్మను చూసి రమ్మంటే ఈయనంతటి ఈయన వెళ్ళి రావణాసురుడిని చూచి లంకను కాల్చి వచ్చాడు. మరి ఇంకా ఇప్పుడు అఫీషియల్ గా ఒక దూతను పంపించాలి అధికారికంగా. ఎవరిని పంపిద్దామని అడుగుతాడట శ్రీరాముడు. అయితే అంగదుణ్ణి పంపిద్దాం స్వామి అని అంటాడట జాంబవంతుడు. ఎందుకంటే సుగ్రీవుని వాలి యొక్క కుమారుడు, రాజకుమారుడు కాబట్టి. అప్పుడు రామచంద్రుడు అంగీకరించి నీవు వెళ్ళి మిక్కిలి కార్యసూరుడు, నువ్వు వెళ్ళి హితము చెప్పిరా అంటే ఒక అవకాశం, చిట్ట చివరి అవకాశం. ప్రభువజ్ఞాధరిసీస చరణ బంది అంగద ఉఠెవు సొయి గుణ సాగరయేస రామ కృపాజా పరకరవు స్వయం సిద్ధ సపకాజ నాథ మోహి ఆదరుదియవు అసబిచారి జుబరాజ తవ పులకిత హర్షిత హియవు రామ రామ సీతారామ రామ రామ సీతారామ రామ రామ సీతారామ రామ రామ సీతారామ. రామచంద్ర ప్రభు ఆజ్ఞను శిరసావహించి చరణములకు మొక్కి స్వామి నన్ను ఈ పనికి వినియోగించుకుంటున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను స్వామి అని. చూడండి, మన మాస్టర్ ఏదన్నా ఒక మంచి పని మనకు చెప్పారనుకోండి, వీల్ ఫీల్ సో హ్యాపీ. మన యజమాని మనం గుర్తించాడు అనుకుంటాం. శ్రీరాముని చరణాలకు నమస్కారం చేసుకుని లంకలో ప్రవేశించి అక్కడ ఆటలలో ఉన్న రావణాసురుడిని కలుసుకున్నాడట. ఆటల్లో ఉన్నాడట రావణాసురుడు. చూడండి, ఆ ఇద్దరి మధ్య మాటలు పెరిగినాయి. ఇద్దరు మిక్కిలి బలశాలురు. రావణ కుమారుడు అంగదుణ్ణి తన్నడానికే కాలెత్తాడట.
అంగదుడు మాటలు చెప్తున్నాడు. రామచంద్రుడు వచ్చాడు, రామచంద్రుని భార్యను రామచంద్రునికి అప్పగించండి, మీకు ఎట్టి అపకారము జరగదని. తప్పు కాదుగా చెప్పడం. కాలితో తన్నబోయాడట రావణాసురుడి యొక్క ఒక కొడుకు. వెంటనే అంగదుడు వాని కాలు పట్టుకుని గిరగిరా తిప్పి నేలకేసి కుట్టి అక్కడికక్కడే వాణ్ణి హతమార్చేశాడు. అంటే చూడండి, రణబాకురా పాలిసుత బంక, రణబాకురా పాలిసుత బంక, గహిపద పటకెవు భూమి భవాయి, గహిపద పటకెయు భూమి బకాయి. గిర 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 తిప్పెట్టండి వాణ్ణి. తిప్పి పటికీమని నేలకేసి కుట్టాడు. చచ్చి ఊరుకున్నాడు అతను. పాపం దెబ్బకి ఏం చేస్తాడు? రాక్షసుల గుంపులన్నీ కూడా గొప్ప యోధుడు వచ్చాడని తలంచుకుని వారు వెంటనే పారిపోయారట దెబ్బకి. రావణుని కుమారుని మరణ వార్త తెలిసి అందరూ మిన్నకుండిపోయారట. మునుపు లంకను కాల్చిన వానరుడే మరల వచ్చినాడేమో, నగరమంతా పాకిపోయిందట న్యూస్. అమ్మో, మళ్ళీ ఆ లంకను కాల్చేసిన ఆయన వచ్చేశాడు, ఇక ముందు విధాత మనకు ఎట్టి కీడు తలపెట్టును అని చెప్పి అందరూ భయభ్రాంతులైపోయి మాట్లాడకుండా కిమ్మంటే ఒట్టు, పిన్ డ్రాప్ సైలెన్స్. లంకా నగరం అంతా కూడా పిన్ డ్రాప్ సైలెన్స్. అమ్మో, వచ్చాడు లంకను కాల్చినవాడు అని. రామచంద్రుని చరణాలను స్మరించుకుని సింహపు టీవీతో అటు ఇటు చూస్తూ ఒక రాక్షసుని ద్వారా రావణునకు తన రాకను ఎరింగించడానికి మళ్ళీ ప్రయత్నించాడట. అది వినగానే రావణాసురుడు పరిహసించుకుని, ఓకే రమ్మనండి, నేను మాట్లాడతాను అతనితో అన్నాడట. మళ్ళీ అనుజ్ఞ కాగానే పెక్కుమంది రాక్షసులు పరుగు పరుగును వెళ్ళి అంగదుని పిలుచుకుని రాగానే ప్రాణము గల ఒక కొండ చిలువలాగా ఉన్నాడట రావణాసురుడు. నల్లగా కొండ చిలువ ఎట్లా ఉంటుంది అంతే అట్లా నల్లత్రాచు. అతని భుజములు వృక్షముల వలె, తలలు అగ్ని శిఖముల వలె ఉన్నాయట. దశకంఠుడు కదా అందుకని. శరీరముపై రోమావళి పెక్కు తీగల వలె ఒప్పుతూ ఉంది. ఆ శరీరం అంతా కూడా అంత భయంకరమైన శరీరంలో ఒక తీగల్లాగా ఉన్నాయట ఆ వెంట్రుకలన్నీ కూడా. నోళ్ళు, ముక్కులు, నేత్రములు, చెవులు పర్వత గుహల్లాగా ఉన్నాయి. ఒకసారి రావణాసురుడి రూపాన్ని ఊహించుకోండి. అంగద దీఖ దశానన బైసే సహిత ప్రాణ కజ్జలగిరి జైసే భుజాబిట వర్జిర శృంగ సమాన రోమావళీ లతా జనునాన ముఖనాసిక నయన రుకాన గిరి కంధర కోహానుమాన గయవు సభామ నేకు నమోర బాలితనయాతి బల బాకుర ఉఠే సభాసద కపికహు దేకి రావణ ఉరభ క్రోధ విశేషి. గుహల వలె ఉన్నాయట అవన్నీ కూడా. మహాబలశాలి, సాటి లేని వీరుడైన వాలి జంకు గుంకులు లేకుండా సభాభవనంలో ప్రవేశించాడట ఈ అంగదుడు. ప్రవేశించి ఇక రావణాసురుడి హృదయం క్రోధంతో ఊగిపోవడం మొదలెట్టింది. చూడండి, చాతకాని వాడు కోపం ఎక్కువ అంటాం మనం. చాతకాని వాడే విత్తనం. ఎందుకంటే మండోదరి భార్య ఎంత సలహా చెప్పినా కూడా వినలేదంటే ఎంత అహంభావం. ఓరి వానరా, నీవెవడు అనగానే నేను రఘువీరుని దూతను. ఎప్పుడైనా మనం స్వామి కార్యం మీద వెళ్ళినప్పుడు మన ఐడెంటిటీ, మన డిపార్ట్మెంట్ గురించో లేదా మన పోస్ట్ గురించో, డెసిగ్నేషన్ గురించో, మన పదవి గురించో చెప్పాలి. ఆయన వెంటనే నేను అంగదుడును, వాలి యొక్క తనయుడును, రాజకుమారుడును, కిష్కిందకు యువరాజును అని చెప్పలేదు. మై రఘుబీర దూత దశకంధర, నేను రఘురాముని దూతను. నా తండ్రి వాలికిని నీకును మైత్రి ఉండటం వల్ల నీ మేలు కోరి ఇక్కడికి వచ్చాను. నీది ఉత్తమ వంశము, నీవు పులస్త్యముని యొక్క మనువడు. శివుని బ్రహ్మను పెక్కు రీతులు పూజించినావు. నీ కార్యములన్నీ సఫలమునర్చుకున్నావు. సమస్త రాజన్యులను నీవు ఓటమి పాలు చేశావు. కానీ మోహకారకుడవై జగజ్జనని అయిన సీతమ్మను నీవు అపహరించావు. నీకు శుభప్రదమైన ఒక వచనం చెప్తాను విను. నీ అపరాధములన్నింటినీ క్షమించగలడు రామచంద్రుడు. పళ్ల మధ్య ఎండు గడ్డిపోచను, కంఠమున గొడ్డలిని ఉంచుకొనుము. నీ భార్యలను పరివారములను వెంట నిడుకుని సీతాదేవిని ముందుంచి భయమును వీడి ప్రభువు వద్దకు పొమ్ము. రఘువంశ శిరోమణి, నన్ను రక్షించు రక్షించు రక్షించు. త్రాహి త్రాహి అబుమోహి, త్రాహి త్రాహి అబుమోహి. ఆరతగిరా సునత ప్రభు 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 అభయకరైగో
तोहि त्राहि त्राहि अबमोहि त्राहि त्राहि అబమోహి. శ్రీరాముడు నిన్ను భయరహితునిగా చేస్తాడు. మనకు నిన్న మనం అనుకున్నాం, విష్ణునామ స్మరణం భవ భయహరణం భక్తి ముక్తిదాయకం సర్వ పాపహరణం. భయరహితం అవ్వాలంటే నామస్మరణం చేయాలి. రావణాసురుడు వెంటనే అన్నాడట, చి పిల్లకోతి, ఎవడవయ్యా నువ్వు, వాలి కొడుకునంటున్నావు, నీ పేరు నీ తండ్రి పేరు చెప్పుకుంటున్నావు, నీ తండ్రికి నాకు మైత్రి ఏముంది, వాలి కుమారుడివా, నీవెప్పుడైనా మా తండ్రిని కలిసి ఉంటివా అని అంగదుని మాటలను వినినంతనే రావణుడు కొంత జంకి, అవును ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది నాకు, వాలి అనే ఒక వానరం ఉండేది. ఒరి అంగదా, నీవు వాలి కొడుకువా, నీ కులమనడి వెదురు సమూహముల మధ్య నీవు అగ్నివలే జన్మించినావు, నీ తల్లి గర్భమున్నప్పుడే ఏల మరణించలేదు, నీ జన్మ వ్యర్థం, తాపసులకు దూతగా వచ్చినట్లు నీవే చెప్పుకుంటివి, వాలి క్షేమ సమాచారాలు చెప్పు, ఇప్పుడు అతడు ఎక్కడున్నాడని అన్నాడట. 10 దినముల తర్వాత నీవే వాలి కడకు వెళ్ళి నీ మిత్రుని హృదయమునకు హత్తుకుని అతని క్షేమ సమాచారాలు అడుగుదువులే, శ్రీరామునితో వైరం పెట్టుకుంటే ఎట్టి క్షేమము కలుగునో అతడే నీకు తెలుపును అని వెంటనే అంగదుడు అన్నాడట. కోపం వచ్చింది అంగదుడికి. ఏం మాట్లాడుతున్నావు, పిల్లకొత్తి గిల్లకొత్తి అనగానే, సరిలే అయితే ఆవు, మా నాన్న ఎక్కడున్నాడు అక్కడికి వెడుదువు గాని, నీవు వాలి కౌగులించుకుందురు గాని, కబుర్లు చెప్పుకుందురు గాని. వాలి ఎక్కడున్నాడు, పై లోకాలకు వెళ్ళిపోయాడు. ఎవరి చేతుల్లో, శ్రీరామచంద్రుని యొక్క దివ్య హస్తాలలో, కాబట్టి అదే సత్కారం నీకు కూడా జరుగుతుంది అని అంటాడట. हम कुल घातक सत्य तुम्हा कुल पालक दस सीसा अंधवु बधिर नास कहि नयन कान तव వీసా. నేను కులనాశకుడు అన్నావు కదా రావణ, కరెక్ట్ గా చెప్పావయ్యా, నీవు కులరక్షకుడు. ఈ మాటలను గుడ్డివారు చెవిటివారు సైతం పలకరు, నీకు మాత్రం 20 కన్నులు 20 చెవులున్నాయి. శ్రీరాముని పాద సేవలకై ఉవ్విళ్ళూరుతూ ఉంటారు శివుడు, బ్రహ్మ, దేవతలందరూ కూడా. ఓరి అజ్ఞాని, నీవా కులనాశకుడవు, నేనా కులనాశకుడును. రాక్షస కులాన్ని నాశనం చేయడానికి ఉద్భవించినటువంటి నీచుడవు నువ్వు. तासु दूत होई हम कुल बोर आसी कहु अमति उर बिहरन तोर सुनि कठोर बणी कबिगेरी कहत दसानन नयन तरेरी. పరస్త్రీని దొంగిలించుకొచ్చినటువంటి నీవు నీచుడివా, లేదా దూత కింద వచ్చిన నేను నీచుడినా? చూడండి, గౌరవం ఇచ్చినంత కాలం గౌరవం ఇస్తాం, గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్. ఒక దూత వచ్చినప్పుడు దూతను గౌరవించాలి, మాట్లాడితే మాట్లాడాలి, లేదా పంపించేయాలి, అంతే తప్ప నోటికి వచ్చినట్టు నీచుడు నీచుడు అని చెప్పి మాట్లాడితే ఆయన పరువు ఏమైంది? ఒక చిన్ని పిల్లవాడు అంగదుడు పుత్ర సమానుడు రావణాసురుడిని నానా మాటలు అనాల్సిన పరిస్థితి, వినాల్సిన పరిస్థితి రావణాసురుడికి సంభవించింది. దూతని ఏ విధంగా నీవు కాపాడితువో నేను స్వయముగా చూచాను. ధర్మాచరణ పరాయణ, నీట మునిగి ఏల చావవు, ముక్కు చెవులు కోయబడిన నీ చెల్లెల్ని చూచి నీవు ధర్మమును గూర్చి ఆలోచించి క్షమించినావా? నీ ధర్మశీలము జగద్విదితము, నీ దర్శనమైనందులకు మిక్కిలి అదృష్టవంతుడను అని అన్నాడట అంగదుడు. నీ ఏం ధర్మపరుడవయ్యా నువ్వు? నీ చెల్లెలి చెవులు కోసేస్తే పడి ఉన్నావు, నీ చేతనేమైంది? కేవలం ఒక స్త్రీని అపహరించుకుని తీసుకొచ్చావు, చేతకాని వాడా అని అన్నాడట. రావణుడు అప్పుడు అన్నాడట, జని జల్పసి జడ జంతు కపి పఠబి లోకు మమ బాహు లోకపాల బల విపులససి గ్రసన హేతు సబరాహు. పెద్ద ప్రలాపనలొద్దు, నా భుజాలు చూడు ఎంత బలంగా ఉన్నాయో. రాముడు ఎక్కడా కూడా నా భుజబలం చూడండి, నా భుజాలు ఎంత బలంగా ఉన్నాయో చూడండి అని ఎక్కడా చెప్పుకోలే. రామ రాజీవలోచన రఘురామ శ్రీరామ రామ రాజీవలోచన రఘురామ శ్రీరామ
అటువంటి రాజీవలోచనుడు నీలమేఘశ్యాముడు ఆయన్ని చూసి మనం ముగ్ధ మనోహర రూపాన్ని చూసి తరించి స్మరించి తరిస్తూ ఉంటాం, మోహిస్తూ ఉంటాం, స్వామిని ప్రేమిస్తూ ఉంటాం. ఇక్కడ రావణాసురుడు నా భుజాలు చూడండి ఎంత బలంగా ఉన్నాయో. గ్రసన హేతు సబరాహు పునిన భసర మమ కరనికర. లోకపాలుర విశాల బలమనడి చంద్రుని గ్రసించుటలో రాహువు వంటివి నా బాహువులు. చెప్పుకుంటున్నాడు, నేనే, నా భుజాలన్నీ కూడా రాహువు. ఆకాశమనడి సరోవరంలో నా భుజములనడి కమలములపై శివుడు నాట్యమాడుతూ ఉంటాడు. అంటే తన భుజబలము వల్ల స్వామిని జయిస్తానంటున్నాడు. అంగదా విను, నీ ప్రభువు తన భార్యా విరహంతో దుర్బలుడైపోయాడు, పిచ్చివాడైపోయాడు. ఆయన దుఃఖంలో పాలు పంచుకున్న అతని తమ్ముడు శక్తిహీనుడైనాడు. నీవు సుగ్రీవుడు కూడా నదీ తీరంలో ఉన్న వృక్షముల వంటి వారు. అంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే, తుమ సుగ్రీవ కూల ద్రుమదోవు, నదీ తీరంలో ఉన్నటువంటి చెట్లు దేనికి భయపడతాయి? వరదలు వచ్చినాయని అనుకోండి, ఈ గులాబ్ తుఫాన్ లాంటి తుఫాన్లు వరదలు వచ్చినాయనుకోండి, అప్పుడు ఏమవుతాయి? చెట్లు కొట్టుకుపోతాయి. అలా కొట్టుకుపోయే బ్యాచ్ అయ్యా మీది. ఏం మాట్లాడుతున్నారు? నువ్వొచ్చి నాకు చెప్పడం ఏమిటి? నా తమ్ముడు విభీషణుడు ఉత్త పిరికివాడు. ఆ పిరికివాడు వచ్చి నీ పక్కన కూర్చుంటే మీదేదో అది పెద్ద బలం అనుకుంటున్నారు. ఉన్నాడు మీ దగ్గర ఒకడు జాంబవంతుడని, మహావృద్ధుడు. जामवत मंत्री अति बूढ़ा, बूढ़ा बूढ़ा लोग को आप लगा के युद्धం लड़ना चाहते, జంగ్ करना चाहते. అంటే యుద్ధం చేయాలనుకుంటున్నారు మీరు. ముస్లిం ముతగా అందరినీ పెట్టుకుని ఈ పనికిరాని బ్యాచ్ అంటాను చూడండి, మనం తెలుగులో చెప్తే ఈ పనికిరాని బ్యాచ్ అంతా పెట్టుకుని మీరు యుద్ధం చేస్తారా నాతో? జాంబవంతుడు వృద్ధుడు, అతడు యుద్ధంలో నిలవజాలుడు. నలుడు నీలుడు శిల్పకర్మ తప్ప ఇంకొక రాళ్ళు రప్పలు వేసి నీళ్లలో తేలి ఆడించడం తప్ప వాళ్ళకేం తెలియదు. ఒక్క వానరుడు మాత్రం మీలో బాగా బలిష్ఠుడున్నాడు. హైకపి ఏక మహాబలపీల, ఒక మహాబల వీరుడున్నాడు మీ దగ్గర. వాడొక్కడంటేనయ్యా నాకు భయం. అవా ప్రథమ నగరు జహిజార సునత బచన కహ బాలి కుమార. నా లంకా నగరాన్ని కాల్చినటువంటి ఆ ఒక్క వీరుడున్నాడు చూడవయ్యా, వాడినంటే నాకు భయం. ఆ ఒక్కడు తప్ప మీలో పనికొచ్చే వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరని చెప్పేశాడట. అనగానే అంగదుడు అంటాడట, రాక్షస రాజా రావణ, ఆ వానరుడు నిజంగా నీ నగరాన్ని కాల్చాడా? విశ్వ విజేత అయిన రావణాసురుడి నగరాన్ని ఒక చిన్న వానరం కాల్చిందా? ఈ మాటలు సత్యములని నమ్ముట ఎట్లు? అనగానే కేవలము ఆ వానరుడు నిజంగా తన ప్రభు ఆజ్ఞ లేనిదే మీ నగరాన్ని కాల్చినాడా? ఆ భయం వల్లనే అతడు మరల సుగ్రీవుని వద్దకు రాకుండా ఎక్కడో దాగి కొనినాడు. దశకంఠ, నీవు నుడువునది సత్యమే. ఆ సమాచారం వినిన నాకు ఏమాత్రం కోపం రావటం లేదు. నిజంగా మా సేనలో నీతో పోట్లాడుట వలన ఎవ్వరికీ శోభ చేకూరదయ్యా. వియ్యానికి కయ్యానికి కూడా సమవుజ్జి ఉండాలి. మాకు నీతో పోటీ? మా దగ్గర ఉన్న ఒక చిన్న కోతి నీ లంకా నగరాన్ని కాల్చి పారిపోయిందా? పప్ప చాలా న్యూసే ఇది మాకు. ఇదే లోకనీతి. సింహము కప్పలను చంపినచో అది సింహమునకు గొప్పతనము తెచ్చిపెట్టునా, అట్లే నిన్ను చంపుట వలన రామునకు గొప్పతనము రాబోదు సరికదా, అది దోషము కూడాను. అయినా క్షత్రియుల కోపము అతి భయంకరము. చూడండి, భగవద్గీతలో స్వామి చెప్తారు, జగద్గురువైన శ్రీకృష్ణుడు చెప్తాడు ఏమనంటే, క్షాత్ర ధర్మం విడువరాదు. మన ధర్మం ఏమిటి? క్షాత్ర ధర్మం క్షత్రియులు, రాజులు, వారు రాజ్యాన్ని రక్షించాలి. మన ధర్మం ఏమిటి? నీవు నుడువునది సత్యమేనయ్యా. ఆ సమాచారం వినిన నాకు ఏమాత్రం కోపం రావడం లేదు. నిన్ను చంపడం వల్ల రాముడికి ఏమొస్తుందయ్యా? మహాపాపం వస్తుందంతే మాకు. ఎందుకంటే నువ్వు రావణ బ్రహ్మవు. కానీ క్షాత్ర ధర్మం అనగానే పళ్ళు పటపట కొరుక్కుంటూ ఇక క్రోధం పెరిగిపోయిందట రావణాసురుడికి. ఈ కోతి వచ్చి తనను ఈ విధంగా హేళన చేస్తుందా సభికుల మధ్య అని అనుకుని వాని చాలా కాలం తన చంకలలో ఇరుకించుకొనను. వీరిలో నీవు ఏ రావణుడు? కోపగింపక నిజము పలుకుము అని చెప్తాడట. వాలి రావణాసురుడిని చాలా 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 ఇక్కట్ల పాలు చేశాడు. ఆ కథను మళ్ళీ అంగదుడు వినిపించాడట అక్కడ అందరి ముందు కూడా. అంటే గాలి తీసేయడం అంటారు చూడండి, ఆ గాలి తీసే కార్యక్రమం ప్రారంభించాడు అంగదుడు.
అంగదుడు అన్నాడట, నీ గుణగ్రహణ లక్షణము సత్యము. అతడు అశోకవనాన్ని నాశనమనర్చి నీ పుత్రుని సంహరించి అక్షకుమారుణ్ణి నీ నగరమును బుగ్గి చేశాడు. నీకు సిగ్గు లేదు, కోపం లేదు, రోతయును లేదు అని అన్నాడట. అప్పుడు రావణాసురుడు అన్నాడట, ఒరి వానరా, నీవింతటి బుద్ధిశాలి ఒకటి వల్లే నీ తండ్రి మృతికి కారణమయ్యావని అన్నాడట. అంటే నీ తండ్రిని రాముడు చంపుతుంటే నోరు మూసుకుని కూర్చున్నావు అక్కడని అనగానే అంగదుడు అన్నాడట, నా తండ్రికే కాదు నీ మరణమునకు కారణమయ్యను. ఇప్పుడే నా మనసునకు ఒక విషయం తట్టింది, ఓరి అధమాభిమాని, నీవు వాలి నిర్మల యశస్సుకు ప్రత్యక్ష ప్రమాణమొకటచే నిన్ను చంపుటలేదు. ప్రపంచంలో రావణులు ఎంతమందికి ఉన్నారు? నాకు తెలిసిన రావణుని గురించి నేను తెలిపేదను. ఒక రావణుడు బలిచక్రవర్తిని జయించడానికి పాతాళమునకు ఎగగా అక్కడి పిల్లలు వానిని గుర్రపుశాలలో కట్టివేసి ఆడుకొనుచు వానిని తమ కాళ్లతో తన్నుచూ ఉన్నారు. బలిచక్రవర్తికి దయ కలిగి నిన్ను విడిపించారు. మరొక రావణాసురుడు సహస్రబాహువును చూచి జంతు విశేషంగా భావించి తన భుజాలతో వాలి అతన్ను దునిమాడాడట. కాబట్టి నీ పరాక్రమం ఏముందే? బలిచక్రవర్తి కాపాడితే బయటకొచ్చు, మా తండ్రి కాపాడితే బయటకొచ్చు, నువ్వు గొప్ప వీరుడివా? ఏదో పోనీ కదా నీతో మాట్లాడదామని వస్తే నీ నోటికి వచ్చిందల్లా మాట్లాడుతున్నావు, నా రామచంద్ర ప్రభువుని హేళన చేస్తున్నావు అని అన్నాడట. శివుని కైలాసమును తెయ్యును నా భుజ పరాక్రమం అని రావణాసురుడు అంటాడట. చూడండి, ఇంకా ఆర్గ్యుమెంట్స్ మీద ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి ఇద్దరికి. శిరసరోజని జకరణి తుతారి పూజవు అమిత భార త్రిపురారి భుజ విక్రమ జానహి దిగపాల సటాజ ఊజినకే ఉరసాల జానహి దిగ్గజ ఉర కఠినాయి జబ జబ బిరవు జాయి బరియాయి జినకే దసన కరాలను పూటే ఉరలాగత మూల కైవటూటే. నా గుండెల గట్టిదనము దిగ్గజములు ఎరుగును, నా దంతములు ఎంత గట్టివో నీకు తెలియదు, నా భుజములు ఎంత గట్టివో తెలియదు, నా ఆయుధములు ఎంత గట్టివో నీకు తెలియదు. ఓ వ్యర్థ ప్రేలాపి, ఏం మాట్లాడుతున్నావయ్యా అని అంటాడట. రావణుడి వచనాలను విని అసలు అంగదుడికి కోపం వచ్చేసిందిటండి. చూడు, యువరక్తం కదండి, అది బాగా బాయిలింగ్ పాయింట్కి వెళ్ళిపోయింది. అది సుని అంగద సకోపకః బాణి బోలు సభారి అధమాభిమాని. అంగదుడు బాగా కోపం వచ్చేసిందిట. రావణాసురుడు మాట్లాడుతున్న మాటలన్నీ వింటుంటే, ఓరి అధముడా, దురభిమాని, తేజ ప్రతాపశాలి అయిన భార్గవరాముని పరశువనడి దావాగ్నికి సహస్రబావు యొక్క భుజములనడి వనము ఆహుతి అయినది. అసంఖ్యాకాలైనటువంటి రాజులు క్షత్రియకులమంతా కూడా సర్వనాశనమైనది. అట్టి పరశురాముని గర్వాన్ని హరింపజేశాడు నా రామచంద్రుడు. అట్టి మహిమాత్ముడైన రామచంద్రుడు మానవ మాత్రుడా, మూర్ఖుడా? శ్రీరాముడు సామాన్య మానవుడా? గంగాదేవి సర్వసాధారణ నదియా? కామధేనువు సామాన్యమైన ఆవా, పశువా? కల్పవృక్షం ఒక సాధారణ పాదపమేనా? అన్నదానం ఒక సామాన్య దానమా? అంటే ఇవన్నీ గ్రహించండి. కామధేనువు ఒక దివ్యమైన పశువు, కల్పవృక్షం ఒక దివ్య వృక్షము, గంగాదేవి ఒక అనిర్వచనీయమైన మహోత్తరమైన నది. అన్నదానం ఒక సామాన్య దానము కాదు. గరుడు ఒక సామాన్య పక్షియా? సహస్రముఖుడైన శేషుడు ఒక సాధారణ సర్పమా? చింతామణి ఒక సామాన్యమైన రాయియా? మూర్ఖుడా, వైకుంఠం ఒక సాధారణ లోకమా? రామచంద్రుడు ఒక సామాన్య మానవుడా? ఎందుకంటే శ్రీరామ ఘనశ్యామ, శ్రీరామ ఘనశ్యామ, శ్రీరామ ఘనశ్యామ, సీతారామ, శ్రీరామ నీలమేఘశ్యామ, శ్రీరామ దశరథ రామ, శ్రీరామ సీతారామ, శ్రీరామ ఘనశ్యామ. సేన సహిత తవ మానమది బనవు జారి పురజారి కసరే సట హనుమాన కవి. ఈ పరువు ఏమైపోయిందయ్యా? అశోకవనంలో మా హనుమంతుడు వచ్చి ఓ చిన్న కోతి, మా వానరాల్లో ఒక వానరం, ఈయన రాజకుమారుడు కదా అందుకని
నీ అక్షకుమారుని హతమార్చి లంకను హాయిగా కాల్చేసి బయటకు వచ్చాడు, మా అందరినీ చేరుకున్నాడు. కపటమును వీడి కరుణాలు అయినటువంటి రామచంద్రుని ప్రార్థించు. ఈ విధంగా నువ్వు గనక శత్రుత్వం పెట్టుకుని ఉంటే బ్రహ్మ రుద్రాదులు కూడా నిన్ను కాపాడలేరు. వ్యర్థంగా నీ గొప్పలు చెప్పుకోవద్దు. ఏమైనా నీ గొప్పలు. బలిచక్రవర్తిని గెలవాలని పాతాళానికి వెళ్ళావు, దురపుశాలలో కట్టబడ్డావు. పులస్త్య మహర్షి దయ వల్ల నువ్వు బయటకు వచ్చావు. మళ్ళీ మా నాన్న నిన్ను కొన్ని విధాల కాపాడాడు. ఏమి జరిగిందయ్యా? నీకు ఏమిటి? నీ జన్మ ఏమిటి? ఒకవేళ గనక నీవు రామచంద్రుని యొక్క రామ భయరాసహోయిహాల తేతవ సిరకందుక సమనాన, చూడండి, నీ తలలు, నీ 10 తలలు ఉన్నాయి కదా, వాటిని బంతుల్లాగా ఆడుకుంటాం మా వానరములు భల్లూకాలు. కోట్ల కొలది వానరాలు వచ్చినాయి, కోట్ల కొలది భల్లూకాలు వచ్చినాయి. 18,000 కోట్ల సేనాపతులు, భల్లూక వానర సేనాపతులు ఉన్నారు. అంటే ఒక్కొక్క సైనిక దళం ఎంతెంతో ఊహించండి. ఇక్కడ ఒక విషయం గ్రహించాలి మనమంతా. స్వామి తన సేవకు ఎంత విశేషం అంటే, ఒక గణిక పింగళ అజామిలుడు, ఒక వ్యాధుడు అంటే ఒక తక్కువ సంస్కారం ఉన్నటువంటి వాల్మీకి గాని, ఒక వేటగాడు కదా పాపం, గద్ద, ఒక జటాయువు, ఒక గజము, ఒక గజేంద్రుడు, ఒక ఏనుగు, ఈ విధంగా ప్రాణులనే కాక పెక్కుమంది దుష్టులను కూడా రాముడు తరింపజేశాడు. అంటే అక్కడ కావలసినది స్వామి యందు భక్తి. ఒక గజేంద్రుడి కంటే, ఒక జటాయువు కంటే, ఒక వాల్మీకి కంటే, ఒక అజామిలుడి కంటే, ఒక ఉడత కంటే, ఒక వానరము కంటే, ఒక భల్లూకమైన జాంబవంతుని కంటే, వాళ్ళకంటే మనం మానవ జన్మ అంటే ఎంతో గొప్ప జన్మ కదా. సుందర సుజాన కృపా నిధాన అనాథ పరకర ప్రీతిజో సోయేక రామ కామహిత నిర్బాణ ప్రదసమానకు పాయో పరమ విశ్రాము రామ సమాన ప్రభు నాహి కహు. రఘువంశ భూషణుడైనటువంటి రామచంద్రుడు ఆ అరణ్యవాసంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి భిల్లులు, చెంచులు, కిరాత జాతులు, నిషాదులు అందరినీ కూడా ఆయన కాపాడాడు. శబర జాతిని సంరక్షించాడు. నీనా తరాతమా భేదం లేదు. అందుకనే బ్రహ్మముక్కటే, పరబ్రహ్మముక్కటే. ఒక్కొక్క బాహువనుడి సాగరము బలమనుడి జలములతో నిండి ఉన్నది అని అంగదుడు చెప్పాడట. ఏమిటి మాట్లాడుతున్నావయ్యా? అగ్ని జ్వాలల్లో దహించుకుపోతావు, రాముని యొక్క ఆగ్రహ అగ్ని జ్వాలల్లో అనగానే రావణాసురుడు అంటాడట, నీ స్వామి సేతువును కట్టాడు, ఇది ఒక ఘనకార్యమా? మూర్ఖ వానరమా విను. అనేక మంది అగాధ సముద్రాలను దాటి వచ్చారు ఇక్కడికి. నేను ఇప్పటికీ అష్టదిక్పాలకులను చూడక్కడని చెప్పి ఒక పెద్ద యంత్రంలో చూపించాడట. అష్టదిక్పాలకులంతా కూడా బానిసత్వం చేస్తూ అక్కడ ఈజిప్షియన్ స్లేవ్స్ లాగా అక్కడ కూర్చొని పనిచేస్తున్నారు వాళ్ళంతా. ఈ 20 అగాధ సముద్రాలను దాటగలిగిన వీరుడు సూర్యుడు అగు వాడెవడో చెప్పు. నేను దిక్పాలకులతో చాకరీ చేయించుకుంటున్నాను అక్కడ. నీవు ఒక రాజు కీర్తిని నాకు నివసిస్తున్నావు. నీచే పదే పదే కీర్తించబడుతున్న గుణములున్నవాడు నిజముగా యోధుడే అనితే దూతను పప్పడం ఎందుకయ్యా? సిగ్గులేదా? కైలాసము పర్వతాన్ని పైకెత్తినటువంటి నా భుజములు చూడు. మళ్ళీ చూడండి, ఎవరైతే ఇప్పుడు ఈ విధంగా చేతులు పైకెత్తి భుజాలు చూపిస్తారో వి ఆల్ కెన్ సీ రావణాసింధం. ఎందుకంటే చెప్పేవాడు చెయ్యడు, చేసేవాడు చెప్పడం. నిజంగా గనక బలం ఉంటే ఆ భుజాలు గిజాలు చూపించాల్సిన అవసరం లేదు. బుద్ధిబలము భుజబలము రెండు కలిస్తేనే విజయం. బుద్ధిబలం లేకుండా ఉత్తగా ఒళ్ళు పెంచామనుకోండి, ఏముంది? సూర కవన రావణ సరిస స్వకర కాటి జహిసీస. నేను స్వయంగా నా చేతులతో నా తలలను కోసి సంతోషంగా వాటిని పెక్కుమారులు అగ్నికి ఆహుతిచ్చి మళ్ళీ నా తల నా శిరస్సు మీదకి వచ్చేసింది, నా యొక్క శరీరం మీదకి వచ్చేసినాయి. ఆయన ఇట్లా నరుక్కుంటాడట రావణాసురుడు.
శిరస్సును నరుక్కుని అగ్నిలో పడవేయడం, నా మస్తకములు అగ్నిలో కాలునప్పుడు ఒక మానవునిచే నేను మరణించుదునని నా లలాటమును బ్రహ్మ రాసిన రాతను చూచి నాకు నవ్వు వచ్చిందయ్యా. దానిని తలచిన నాకు భయము కలుగదు. ఎందుకంటే ఆ వృద్ధుడైన బ్రహ్మ మతి భ్రమించి అట్లా రాసి ఉంటాడు. మర్యాద లేకుండా సిగ్గు విడిచి నీవు నా ఎదుట మాటి మాటికి వేరొక పురుషుని వీరునిగా పొగటుట నీకు ఎన్ని గుండెలు అన్నాడట. అనగానే అంగదుడు అంటాడట, రావణ, నీ వంటి సిగ్గు తప్పిన వాడిని ప్రపంచంలో ఇంకెక్కడా చూడలేదయ్యా నేను. తలవంపుల జీవనం నీది. తలలు నరుక్కొనుట, కైలాసమునెత్తుట, ఈ రెండు విషయములే నీకు ఘనకార్యములుగా తోస్తున్నట్లయితే లెక్కలేనన్ని సార్లు వాటిని గూర్చి వల్లించుచున్నావే. దాని వలననే సహస్రబాహును బలిని వాలిని జయించితివి. ఒరి మందబుద్ధి విను, ఎక్కువగా మాట్లాడకు. ఇంద్రజాల మహేంద్రజాలకులు కూడా చేస్తారు. తలలు నరుక్కోవడం, లోపల పడేయడం, మళ్ళీ అతికించుకోవడం. మెజిషియన్స్ చేస్తారు కదా, ఆ తల పెడుతుంది, డబ్బాలో ఉంటుంది, మళ్ళీ వచ్చి తల ఇక్కడ ఉంటుంది. వాళ్ళు చేస్తున్నారు, నువ్వు చేస్తున్నావు. ఏం గొప్పతనం ఉంది? దీపపు పురుగులు మోహవశంలో అగ్నిలో పడి చనిపోతూ ఉంటాయి. గాడిదలు బరువు మోస్తూ ఉంటాయి, అవి నడుస్తూ ఉంటాయి. అవి సూరత్వమా? ఇక వివాదం పెంచకు, గర్వం మానుకో. గుంట నక్కను చంపట వలన సింహానికి కీర్తి రాదు. నిన్ను చంపితే ఉందే గుంట నక్క లాంటి వాడివి నువ్వు. నహిక జారిచ సుబధేంద్రుకాల. మాటి మాటికి శ్రీరామచంద్రుడు కృపాలుడు, శరణాగత వత్సలుడు, ఆర్తత్రాణ పరాయణుడు. ఒరి దుర్మార్గుడా, ప్రభువు వచనముల ఆంతర్యమును గ్రహించి నీ కఠోర వచనములను సహించాను. లేనిచో నీ ముఖములన్నింటినీ భగ్నము గావించి సీతమ్మని ఇక్కడి నుంచి ఎప్పుడో తీసుకుని పోయేవాణ్ణి. నీవు రాక్షసరాజువు, దురభిమానివి కాబట్టి, నేను సుగ్రీవుని శ్రీరామచంద్రుని దూతను కాబట్టి నా యొక్క దూత ధర్మాన్ని నెరవేరుస్తున్నాను. ఒకవేళ నేను అట్లా ఉనరిస్తే నాకేమాత్రము గొప్పదనం రాబోదు అని అంటూ, కౌల కామ బస కృపిన బిమూఢ. ఇది చాలా శ్రద్ధాసక్తులతో వినండి. అంగదుడిచే చెప్పబడుతున్నటువంటి మాటలు. కామాతురుడు అంటే కామమునందు ఆసక్తి ఉన్నవాడు, లోభి, అత్యంత మూఢుడు, అతి దరిద్రుడు, కళంకము గలవాడు, అతి వృద్ధుడు, దీర్ఘరోగి, నిరంతర క్రోధి, శ్రీ మహావిష్ణువునకు విముఖుడు, వేదములకు సజ్జనులకు విరోధి, అనవరతము తన శరీర పోషణ చేసుకునివాడు, పరనిందాపరుడు, మహాపాపి. ఈ 14 మంది బతికి ఉన్న చచ్చిన వారితో సమానము. ఈ 14 మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. వీటిలో ఎక్కడా మనం ఫిట్ ఇన్ కాకుండా చూసుకోవాలి. అంటే ఆ దాంట్లో మనం పడకుండా, ఆ కేటగిరీలో. కామాతురుడు, లోభి, అత్యంత మూఢుడు, అతి దరిద్రుడు. దరిద్రుడు అంటే డబ్బు కాదు, భావదారిద్ర్యం, గుణదారిద్ర్యం, శీలదారిద్ర్యం. కళంకము గలవాడు, దీర్ఘరోగి, నిరంతర క్రోధి. మళ్ళీ ఇక్కడ రోగము అంటే మానసిక వికారాలు కలిగి రోగము ఉన్నది. నిరంతర రోగి అంటే పాపం, పూర్వజన్మ కృతం పాపం, వ్యాధి రూపేణ పీడిత అని వ్యాధి రూపంలో ఉన్నటువంటి వారిని కాదు ఇది. దీర్ఘరోగి, నిరంతర క్రోధి, శ్రీ మహావిష్ణువుకు విముఖుడు, వేదములకు విరోధి, అనవరతము తన శరీర పోషణ చేసుకునివాడు. అంటే ఎప్పుడు బాడీ లోషన్స్ వాడటం, హాయిగా తినడం, బర్గర్స్, పిజ్జాస్ తినడం తప్పనిగా. అనవరతము శరీర పోషణే మనకు కావాల్సింది, భగవద్ ధ్యానమే లేదు. పరనిందాపరుడు, వాళ్ళిలా వీళ్ళిలా వీళ్ళిలా వాళ్ళిలా, కంప్లైనింగ్ నేచర్. మహాపాపి, అన్ని పాపాలు చేసేవారు. ఈ 14 మందిట బతికి ఉన్నా చచ్చినట్టే. అంగదుని మాటలకు మండిపడుతూ పళ్ళు పటపట పటపట కొరుకుతూ చేతులు నులుముకొంచు బిగ్గరగా అరిచాడట రావణాసురుడు. రేకపి అధమ మరణ అబచహసి చోటే బదన బాత బడి కహసి. నీకు చావు మూడిందయా, పిట్ట కొంచెం కూతగనంలాగా ఇందాక నుంచి మాటంటే మాట మాటంటే మాట మాటంటే మాట మాట్లాడుతున్నావు. ఓ మూర్ఖ వానరుడా, నీవేమని బలం చూసుకొని మిడిసి పడుతున్నావో అతనికి బాగా బుద్ధి చెప్తా నేను. అతని సంగతి అతని తండ్రికి తెలుసు కాబట్టి అతన్ని వనవాసానికి పంపించాడు. రావణాసురుడు ఈ విధంగా ఇంకా కూడా రామచంద్రుని తిడుతుంటే ఇతనికి ఇంకా కోపం వచ్చిందట. వచ్చి
అంగదుడు కోపంతో హోయి పాప గోఘాత సమాన 2 హస్తాలతో వేగంగా నేలను టపటప గుట్టేశాడట. చూడండి, చిన్నపిల్లలు ఏం చేస్తారంటే, వాళ్ళు ఏమి తల్లిదండ్రులు ఏం చేయలేకపోతే ఏం చేస్తారంటే డబ్బు నేల మీద కొట్టేస్తారు. అంటే ఏదో ఇక అల్లరి చేసేసి బాగా గట్టిగా చేసేద్దాం. ఈ చిన్న పిల్లవాడి మెంటాలిటీ పాపం. అంగదుడు కూడా యువరాజు కదా, యువకుడు కదా, ఏమి చేయలేడు. దూత రావణాసురుని చితక్కొట్టేయాలనుంది, కొట్టలేడు. పరితులున్నాయి, పరిమితులున్నాయి, దాటకూడదు. రాముడి ఆజ్ఞ లేదు. మరి ఏం చేయాలి? కటకటాన కపి కుంజర భారీ, భూమి మీద 2 చేతులు పెట్టి పటపట కొట్టేశాడట. భూమంతా కూడా అదిరిపోయిందిటండి. సభాసదులంతా కింద పడిపోయారు. బాగా సింహాసనాల్లో కూర్చున్నారు రాక్షస వీరులు, నల్ల కొండ చిలువల్లాగా. అందరూ కూడా డబేల్ని కింద పడ్డారు. మళ్ళీ చూడండి, ఆ రామబాణం వచ్చినప్పటి నుంచి వీళ్ళ బతుకు కాస్త అలాగే అయిపోయింది. మాటి మాటికి కూర్చోవడం కింద పట్టడం, కూర్చోవడం కింద పట్టడం, అన్ని ఊడిపోవడం. అయినా కూడా బుద్ధి రావట్లేదు, కాలిపోవడం. రావణాసురుడు పడుతూ లేస్తూ తమాయించుకుని లేచి నిలబడ్డాడట. మరి కొన్నింటిని అంగదుడు శ్రీరామచంద్రుని కడకు విసిరివేశాడట. ఏం చేశాడంటే, అతి సుందర కిరీటాలన్నీ నేలవాలితే కొన్నిటిని తీసుకుని రావణుడు తన తలలపై ధరిస్తే అంగదుడు కొన్ని చేతికి చిక్కించుకుని విసిరి కొట్టేటండి. అవి వెళ్ళి రాముడి పాదాల దగ్గర పడ్డాయిటండి. అంగదుని యొక్క బల పరాక్రమం చూడండి. రామ దూతే అలా ఉంటే శ్రీరామచంద్రుడి యొక్క పరాక్రమం అసామాన్యం కదా. ఆ కిరీటాలన్నీ వచ్చి టపీ పడుతున్నాయి. పడుతుంటే ఆ కోతులన్నీట అవత ముకుట దేఖిక విభాగే, కోతులు చూడండి, ఏదైనా ఒక వస్తువు పడగానే దబుక్కున వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి పట్టుకుంటాయి వాటిని. అలాగే ఆ కిరీటాలన్నీ వచ్చి పడుతుంటే వానరులు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి, విధాత పగలే చుక్కలు రాలిపోతున్నాయని అరవడం మొదలెట్టాయట. పగలే పైనుంచి చుక్కలన్నీ రాలి కింద పడుతున్నాయని, నక్షత్రాలు. లేదా రావణాసురుడు కోపంతో వజ్రాయుధాలు పంపించేశాడా? ఏమిటివన్నీ? టపా వచ్చి రాముడు పాదాల దగ్గర పడుతున్నాయి. అప్పుడు రామచంద్రుడు నవ్వుకుంటూ అంటాడట, లూకనాసనికేతు నహి రాహు, ఇవి ఉల్కలు కావు, వజ్రములు కావు, రాహుకేతువులు కారయ్యా. ఇవన్నీ రావణాసురుడి కిరీటాలు. వాటిని అంగదుడు విసిరివేస్తున్నాడు, వచ్చి నా పాదాల దగ్గర పడుతున్నాయి అన్నాడట. వాయుసుతుడైన ఆంజనేయుడు ఎగిరి వాటిని తన చేతులతో పట్టుకుని వాటిని తీసుకువచ్చి ప్రభువు ముందుంచాడటండి. వెంటనే ఆ బల్లూక వానరాలన్నీ ఎంతో ఆనందంతో, అక్కడ క్రుద్ధుడైన రావణాసురుడేమో కోపంతో ఈ వానరుని పట్టుకొని చంపివేయడని అన్నారట. అంతే. సరే అని అనుకుని అంగదుడు ఒక చిరునవ్వు నవ్వి, వీనిని చంపి యోధులందరూ వెళ్లి భల్లూకాలు వానరాలు దొరికిన చోట దొరికినట్లు పట్టుకొని చంపండి, తినండి అని చెప్పాడట. రావణుడు క్రోధపూరితమైన అనుచిత వచనాలను విని యువరాజైన అంగదుడు ఎంతో క్రుద్ధుడై, నీకు సిగ్గు లేదయ్యా, నీ గొంతుని నీవే ఖండించుకుని చావు, నా బలమును చూచిన తరువాత కూడా నీ గుండె పగలలేదా? ఓ స్త్రీ చోరుడా, దుర్మార్గుడా, దుష్టుడా, మూర్ఖుడా, భయసి కాలపస ఖలమనుజాద యాకో ఫలు పావహిగో ఆగే బానర భాలు చెపేడనిలాగే. వానరాలు భల్లూకాలు నిన్ను చుట్టుముట్టి ముష్టిఘాతాలు చేసినప్పుడు నీ పాప ఫలితం అనుభవిస్తావు. శ్రీరాముడు మానవుడా, ఇట్లు మాట్లాడిన నీ నాలుకలు ఎందుకు తెగిపడటం లేదు? నీ శిరస్సులతో ఆ రణభూమిలో కింద పడతాయి కదా, దీనికి సందేహమే లేదు. ఓరి దశకంఠ, ఒకే బాణంతో వాలిని వధించిన శ్రీరాముడు మానవ మాత్రుడా. నీ 20 కన్నులు ఉండి కూడా ఒక 2 కళ్ళవాడు చూడగలిగినది 20 కళ్ళతో కూడా నువ్వు చూడలేకపోతున్నావు. రాముని బాణాలు నీ రక్తమునకై దప్పికగున్నవి, అవి వేటాడుతున్నాయి, అవి వెయిట్ చేస్తున్నాయి నీ కోసమని. అందుకే నీ పిచ్చి ప్రేలాపనంతా ఈరోజు నేను వినవలసిన పరిస్థితి వచ్చింది. నేను నీ పండ్లను ఊడగొట్టగలను, కానీ రఘునాథుని ఆజ్ఞ లేదు. నీ తలలను పగలగొట్టగలను, నీ లంకను సముద్రంలో ముంచివేయవలనంత కోపం వస్తోంది. నీ లంక మేడిపండు వంటిది, నీ రాక్షసులందరూ పురుగుల వంటి వారు. కానీ ఉదారుడైన రాముని ఆదేశం లేదు నాకు. అంగదుని యుక్తియుక్తములైన మాటలను విని పరిహాసంతో అన్నాడట, ఈ అబద్ధాలన్నీ ఎప్పుడో చూశాను లేవయ్యా, ఈ ప్రగల్భాలన్నీ. గో డోంట్ టాక్. 20 భుజముల రావణాసురుడా, నీ 10 నాల్కలను కోసివేస్తే నేను నిజంగా ప్రగల్భాలు అసత్యములు పలికెడివాడిని. రాముని ప్రతాపాన్ని అంగదుడు క్రుద్ధుడే సభామధ్యంలో నేలపై పాదమును గట్టిగా మోపి, ఏ విధంగా హనుమంతుడు తన తోకను సింహాసనంలాగా చేసుకుని కూర్చున్నాడో, ఇక్కడ రావణాసురుడి యొక్క ఎదురుగుండా అంగదుడు
తన పదఘట్టనతో ఒక ప్రతిజ్ఞ చేశాడట. నీవు నా కాలిని కదిలింపగలిగితే రాముడు తిరిగి వెళ్ళిపోగలడు, సీతాదేవిని కూడా వదులుకోనగలడు. చూడండి, సునహు సుభట సబక హతస సీస పదగహి ధరణి పచారహు కీస. పదఘట్టని చేశాడు ఆయన. పాదాన్ని ఈ విధంగా ధడేల్మని ఆ నేల మీద మోపాడు. మోపి నా కాలును కదిపించవయ్యా, నీ ప్రతాపం ఏంటో, నీ రాక్షస వీరుల ప్రతాపం ఏంటో చూస్తానన్నాడట. అంటే అది అంగదుని ప్రతాపమా లేదా రామచంద్రుని కరుణ? రామచంద్రుని యొక్క కరుణ. ఎందుకంటే భవభయహరణం భక్తి ముక్తిదాయకం విష్ణునామ స్మరణం సర్వ పాపహరణం. భయాలన్నీ తొలగిపోతాయి, చింతలే ఉండవు. ఆ భక్తి తత్వంతో మనం రామచంద్రుడు మనతో ఉన్నాడనేటువంటి నమ్మికతో మనం ముందుకెళ్తూ ఉంటాం. అప్పుడు ఇంకా రావణాసురుడు ఏమిటి, వాలి ఏమిటి, శిశుపాలుడు ఏమిటి, దంతభక్తుడు ఏమిటి, కంసుడు ఏమిటి, హిరణ్యాక్షుడు ఏమిటి, హిరణ్యకశిపుడు ఏమిటి, తానిష అయితే ఏమిటి, ఎవరైతే ఏమిటి, పరంధాముడు పరమాత్ముడు పరంజ్యోతి స్వరూపుడైనటువంటి ఆ విశ్వేశ్వరుడు విశ్వాంతర్యామే మనతో ఉన్నప్పుడు ఇంకా భయం దేనికి అనుకుని ఆ విధంగా అంగదుడు రావణాసురుడితో విశేషమైనటువంటి ఆ దూత రాజు యొక్క సంవాదం చాలా చక్కగా తులసీదాస్ గారు చెప్తూ వస్తున్నారు. భవభయహరణం భక్తి ముక్తిదాయకం విష్ణునామ స్మరణం సర్వ పాపహరణం. జై శ్రీరామ్. హరే కృష్ణ. అందరికీ నమస్కారం. సనాతన ధర్మం గురించి తెలుసుకోవడానికి జగద్గురు అయిన శ్రీకృష్ణుని కృపతో మనమంతా డాక్టర్ భవానీ మాతాజీ గారి ప్రవచనాలు విందాము. భగవంతుని సేవలో భాగంగా నామపారాయణ చేయండి. ఇంకా సనాతన ధర్మం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. హరే కృష్ణ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.